గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. చెన్నై సూపర్ కింగ్స్ టీంకి ఈ ఏడాది ఒక ఎమోషనల్ జర్నీ. ఎందుకంటే తల మహేంద్ర సింగ్ ధోని కంటిన్యూ అవుతాడా లేకపోతే ఈ సీజన్లో రిటైర్ అవుతాడా అనే చాలా సందేహాలు ఉన్నాయి. రిటైర్ అవ్వచ్చు అని చెప్పి చాలామంది తెలుసు, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఫ్యాన్స్ సిద్ధంగా లేరు. కానీ ఇది రైట్ సీజన్ ఏమో అని కూడా అనిపిస్తుంది. కానీ ధోని విల్ బీ 45 జూలై 7th విల్ బీ 45. అతని బాడీ సహకరించట్లేదు. సో సంజు శాంసన్ కూడా వచ్చి టీంతో చేరడంతో ఏంటంటే ఒక వెలితిని పూడ్చినట్టుగా కూడా ఉన్నాడు. అతను వారసుడు దొరికినట్టే ఉన్నాడు. రైట్ టైం అనుకున్నారు, కానీ వాళ్ళకైతే దాన్ని దీనించుకోవడం కష్టంగా ఉంది. లేటెస్ట్గా ఇంకొక సెట్ బ్యాక్ ఏంటంటే ధోని ఫ్యాన్స్కి, చెన్నై ఫ్యాన్స్కి, ధోని 2 వారాల పాటు ఒక 4-5 మ్యాచ్లు ఆడకపోవచ్చు. అతనికి కాలికి పిక్క భాగంలో గాయమైంది, కాఫ్ ఇంజరీ అయింది. ఆల్రెడీ అతనికి నీ ప్రాబ్లమ్స్ ఉండనే ఉన్నాయి. దానికి తోడు ఇటీవల చేసిన అతను ఇంటెన్స్ ప్రాక్టీస్ వల్ల కాఫ్ ఇంజరీ అయింది, రిహాబిలిటేషన్లో ఉన్నాడు. టీంతో పాటు గౌహటి కూడా వెళ్ళట్లేదు అని వార్తలు వచ్చినాయి. ఇది వాళ్ళకి ఇంకా ఇబ్బంది కలిగించే అంశం. సరే, ధోని ఈ సీజన్ అయినా ఫుల్ అన్ని మ్యాచ్లో చూస్తాడని చెప్పి వాళ్ళ సీఈఓ కూడా అన్నాడు, కాశీ విశ్వనాథన్. అన్ని మ్యాచ్లు ఆడాలని మేము కోరుకుంటున్నాం, అన్ని మ్యాచ్లు ఆడాలని. చాలా టాక్ నడిచింది ఏంటంటే కొన్ని మ్యాచ్లు ఆడతాడు, కొన్ని మ్యాచ్లు ఆడాడు అని చెప్పి. కానీ సీఈఓ మాత్రం అన్ని మ్యాచ్లు ఆడాలని కోరుకుంటున్నాం. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడా, ఎలా ఆడతాడా అనేది అది టీం మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది. బట్ అన్ని మ్యాచ్లు ఆడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అని చెప్పి వాళ్ళ సీఈఓ అనడం జరిగింది. బట్ ధోని విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సో ఫుల్ షెడ్యూల్ కూడా వచ్చింది. ఏప్రిల్లో 3 మ్యాచ్లు చెన్నైలో ఉన్నాయి, మేలో 4 మ్యాచ్లు ఉన్నాయి. మరి లాస్ట్ మ్యాచ్ చెన్నైలోనే ఆడతారన్నాడు. మరి ఆ విషయంలో డౌట్ ఉంది. సో అతను ఇనీషియల్ మ్యాచ్లో ఆడకపోయేసరికి ఫ్యాన్స్ కొంచెం డీలా పడిన మాట వాస్తవమే. కానీ చాలామంది అంటే దీని మీద యూట్యూబ్ ఛానల్స్లో కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ కానీ మాట్లాడుతున్నారు. వాళ్ళు కొంతమంది అనేది ఏంటంటే ఇది బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ కావచ్చు అంటున్నారు, మరక మంచిదే అంటున్నారు. కొంతమంది ఏంటంటే అసలు ఇంజరీనే లేదు, ఎందుకంటే టీం చాలా వీక్గా ఉంది, బౌలింగ్ వీక్గా ఉంది. ధోని లేకపోతే అతని ప్లేస్లో ఒక ఎక్స్ట్రా బౌలర్ని ఆడించుకోవచ్చు, ఆల్రౌండర్ని ఆడించుకోవచ్చు. దానివల్ల టీంకి ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎందుకంటే ధోని ప్రజెన్స్ వాళ్ళ దృష్టిలో ఏంటంటే ధోని కేవలం ఒక గెస్ట్ అపియరెన్స్గా ఆడుతున్నాడు. 16 ఓవర్లు 17 ఓవర్లోనే వస్తాడు, ఒక 10-15 బాల్స్ ఆడతాడు, కొన్ని 4 6లు కొడతాడు. ఫ్యాన్స్ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు. ఇది ఒక రిచువల్గా మారిందే తప్ప టీంకి అతని నుంచి ఉపయోగపడలేదు అనేది కొంతమంది అభిప్రాయం. సో దానివల్ల అతను కావాలనే గాయం నటిస్తున్నాడని చెప్పి అలాంటి వెర్షన్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది ఏంటంటే అతను లేకపోతే టీంకి మేలు జరుగుతుందని చెప్పి కూడా అంటున్నారు. మరి దీంట్లో ఏది ఎంతవరకు నిజం అనేది మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ధోని టీంలో కొనసాగడం వల్ల సిఎస్కేకి ఫైనాన్షియల్గా కానీ వేరే ప్లేయర్ని తీసుకోవడంలో కానీ పెద్ద బర్డెన్ లేదు. ఇప్పుడైతే అన్క్యాప్డ్ రూల్ అతని కోసమే పెట్టిన రూల్ ఏదైతే ఉందో, 5 ఏళ్ళ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు కాబట్టి అన్క్యాప్డ్ ప్లేయర్గా అతను ట్రీట్ చేస్తారు. సో ధోనిని కేవలం 4 కోట్ల ఒక చిన్న అమౌంట్తోనే వాళ్ళు టీంలో కొనసాగిస్తున్నారు. సో అతనికి 10-15 కోట్లు ఇచ్చారు. అతను రెగ్యులర్గా ఆడట్లేదు అన్న ఫీలింగ్ అయితే లేదు. సో అతను ఈ సీజన్లో నెక్స్ట్ సీజన్లో ఉండడం వల్ల టీంకి వాళ్ళ శాలరీ పర్స్లో వచ్చే నష్టం ఏంటంటే 4 కోట్ల నష్టం. వాళ్ళ ఖర్చు మాత్రం నష్టం అయితే నష్టం కాదు, కానీ ఖర్చు ఏంటంటే 4 కోట్లు మాత్రమే. 4 కోట్లు మాత్రమే కాబట్టి ఆ బర్డెన్ అయితే లేదు. నెక్స్ట్ సీజన్ కూడా ఆడచ్చు ధోని, ఎలాంటి ఇబ్బంది లేదు. అతని వల్ల వేరే ప్లేయర్ని తీసుకోకపోవడం, దానికి మనీ సరిపోకపోవడం అలాంటిది ఏం లేదు. ప్రాబ్లం ఏంటంటే అతని రోల్ ఏంటి అనేది ప్రాబ్లం కదా, అదే ప్రాబ్లం. చాలామంది అనేది ఏంటంటే వాళ్ళకి బౌలింగ్ సరిగ్గా లేదు. వాళ్ళకి మ్యాట్ హెన్రీ ఉన్నాడు, అన్షుల్ కాంబోజ్, ఇప్పుడు ఎల్లిస్ లేడు కాబట్టి అన్షుల్ కాంబోజ్ని ఆడించుకోవాలి. ఖలీల్, మ్యాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, తర్వాత ఒక ఫారిన్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ కానీ జాక్ ఫోక్స్ని కానీ ఆడించుకోవాలి, జేమీ ఓవర్టన్ ఆడించుకోవాలి. సో బౌలింగ్లో నూర్ అహ్మద్ ఉన్నాడు అక్కడ, ప్రశాంత్ వీర్ అనే కొత్త కుర్రాడు బౌలింగ్ చేస్తారు. సో బౌలింగ్లో మీకు అంత పట్టు కనబట్టలేదు. సో ఐదుగురు ఫ్రంట్ లైన్ బౌలర్స్ ప్లస్ శివం దుబే, అది వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ అవుతుంది. 6th బౌలింగ్ ఆప్షన్ ఉంటే ఏంటంటే బాగుంటుంది. 6th బౌలింగ్ ఎవరు ఉండొచ్చు, ఒక ఆల్రౌండ్ ఆప్షన్. వాళ్ళకి ఆల్రౌండ్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ధోని ప్లేస్లో ధోని నెంబర్ 7లో నెంబర్ 8లో అంత ధోని లేకపోతే ఒక ఎక్స్ట్రా ఆల్రౌండర్ని ఆడించుకోవచ్చు, లైక్ జేమీ ఓవర్టన్ని ఆడించుకోవచ్చు. లేకపోతే జాక్ ఫోక్స్ ఈజ్ ఆల్సో ఆల్రౌండర్, బ్యాటింగ్ బౌలింగ్ 2 చేయగలుగుతాడు. సో ఇద్దరు ఫారిన్ ఆల్రౌండర్స్ ఉన్నారు. 2 ఇండియన్ ఆల్రౌండర్స్ కూడా టీంలో ఉన్నారు. రామకృష్ణ ఘోష్ ఉన్నాడు, మహారాష్ట్ర, సేమ్ ఋతురాజ్ టీమ్మేటే. ఇటీవల విజయ్ హజారేలో బ్యాటింగ్ బాగా చేశాడు, బౌలింగ్ బాగా చేశాడు. మ్యాచ్లో 7 వికెట్స్ ఉన్నాయి, బ్యాటింగ్లో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సో బ్యాటింగ్ బౌలింగ్ 2 చేయగలడు. సో
సో అతను తీసుకోవచ్చు. అమన్ ఖాన్ అని మరొక ఆల్రౌండర్ ఉన్నాడు, అతను కూడా పేస్ బౌలింగ్ ఆల్రౌండరే. సో ఇద్దరు ఆల్రౌండర్స్ని తీసుకోవచ్చు. సో మీకు ప్రశాంత్ వీర్ ఫుల్ 4 ఓవర్స్ కోటా వేయగలుగుతాడా, జడేజా లేని లోటు తీరుస్తాడా, లేదంటే అతని బౌలింగ్ని శివం దుబే కానీ వీళ్ళు కానీ షేర్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఎక్స్ట్రా ఆప్షన్స్, శివం దుబేతో పాటు ఇంకొక ఎక్స్ట్రా ఆప్షన్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి భావిస్తారు. శివం దుబే మీడియం పేస్ మే నాట్ బీ గుడ్ ఆల్వేస్, మనం చూసాం కదా ఇటీవల కాలంలో న్యూజిలాండ్ సిరీస్లో అట్లా. కానీ శివం దుబే మీడియం పేస్ కెన్ గో ఫర్ రన్స్ సమ్ టైమ్స్. అలా కాకుండా ఒక రెగ్యులర్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటే మీకు రామకృష్ణ ఘోష్ లాంటి వాళ్ళు, లేకపోతే జేమీ ఓటన్ ఈజ్ గుడ్ విత్ స్లోయర్ వన్స్, అతను డెత్లో బౌలింగ్ వేయగలరు. అలాగే జాక్ ఫోక్స్ కూడా న్యూజిలాండ్ తరఫున అతను బేసికలీ ఈజ్ బౌలింగ్ ఆల్రౌండర్. సో బౌలింగ్ ఆల్రౌండర్స్ పెట్టుకుంటే అమాన్ ఖాన్ కూడా అంతే, మనకి వాళ్ళకి ఎక్స్ట్రా బౌలర్ ఒకడు వస్తాడు, 6th బౌలర్, బౌలింగ్ చాలా వీక్గా ఉంది అని చాలామంది భావిస్తున్నారు. అది కరెక్టే, అంటే క్రికెటింగ్ టర్మ్స్లో ఆలోచిస్తే అది కరెక్టే. ధోని ప్లేస్లో ఒక ఆల్రౌండర్ని తీసుకుంటే, బౌలింగ్ ఆల్రౌండర్ని తీసుకుంటే బౌలింగ్ బలపడే అవకాశం కరెక్టే, అది నేను ఒప్పుకుంటాను, నేను కూడా ఒప్పుకుంటాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ వాట్ ధోని బ్రింగ్స్ టు ద టేబుల్ ఇస్ సంథింగ్ యూ కెనాట్ కౌంట్ ఇన్ రియల్ టర్మ్స్ అంటే ధోని రావడం వల్ల ఇన్ని రన్స్ వస్తాయి, ఇన్ని బైస్ సేవ్ చేస్తారు, లేకపోతే ఇన్ని స్టంపింగ్స్ చేస్తారు, అలా కాదు కదా. ధోని ఆడడం వల్ల టీంకి అంటే బెనిఫిట్స్ మీకు కళ్ళతో చూడడానికి కనబడవు, కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అతను ఇచ్చే ఇన్పుట్స్ టు ది కెప్టెన్. అతను ఒక ఆన్ ఫీల్డ్ కోచ్ లాగా ఉంటాడు. ఇప్పుడు స్టీఫెన్ ఫ్లెమింగ్ డగౌట్లో ఉంటాడు, బట్ ధోని ఏంటంటే ఆన్ ఫీల్డ్ కోచ్గా ఉంటాడు ఈ టీంకి. రుతురాజ్కి కావాల్సిన ఇన్పుట్స్ కానీ, బౌలర్స్ కావాల్సిన ఇన్పుట్స్ కానీ, ఫీల్డ్ ప్లేస్మెంట్ పెట్టడంలో కానీ, ఎందుకంటే అతనికి కీపర్కి పర్ఫెక్ట్ యాంగిల్స్, ఏ యాంగిల్ కవర్ చేయాలి, బ్యాట్స్మెన్ ఏ షాట్ కొడతారో అతనికి తెలుస్తుంది. ఎందుకంటే వెనక నుంచి కీపర్ అతను నీడలా ఉంటాడు కాబట్టి అతనికి బ్యాట్స్మెన్ స్ట్రెంత్ ఏంటో అర్థమవుతుంది, ఏ యాంగిల్ కవర్ చేస్తే ఆ బౌండరీని ఆపొచ్చు అనేది కీపర్ తెలుస్తుంది. అది ఏ కీపర్ కానీ తెలుస్తుంది. దాంట్లో ధోనికి ఉన్న టాక్టికల్ యాక్యుమెన్, క్రికెటింగ్ బ్రెయిన్ మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అతను ఆన్ ఫీల్డ్ కోచ్గా ఉంటాడు రుతురాజ్ కన్నాల్లో, సందేహం లేదు. ధోని కనుక ఆడితే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడని నేను అనుకోను. ఆడితే అతను కీపింగ్ చేస్తాడు, ఎందుకంటే అతని నీస్ కనుక సహకరిస్తే కీపింగ్ చేస్తాడు. కీపింగ్ చేసినప్పుడు అతను ప్రెజెన్స్ ఆన్ ద ఫీల్డ్ ఇస్ ఎ బిగ్ ప్లస్ ఫర్ ది కెప్టెన్. అతను రుతురాజ్ కానీ ఎవరున్నా సరే కెప్టెన్కి అతను ఉంటే ఏంటంటే అతను ఇచ్చే ఆ సలహాలు, ఆ ఇన్పుట్స్ బౌలర్స్ కానీ, ఎందుకంటే మనం చూసాం ఇండియన్ టీంలో చహల్, కుల్దీప్ యాదవ్, ధోని నిష్క్రమణ తర్వాత ఇంటర్నేషనల్ సీన్ నుంచి దే ఆర్ నాట్ ది సేమ్ బౌలర్స్. ధోని ఉన్నప్పుడు అతను ఇచ్చే సలహాలు, అతను ఇచ్చే అడ్వైజెస్తో వాళ్ళు చాలా పోర్టెంట్ వెపన్గా కనిపించారు. సో అది ధోని ప్రజెన్స్, అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే చాలామంది యంగ్స్టర్స్ ఉన్న టీంలో ధోని సిఎస్కేలో చేసిన గొప్ప విషయం ఏంటంటే ధోని హయాంలో మీకు ఎంతమంది మన్ప్రీత్ గోని కానీ, ఈశ్వర్ పాండే, ఎంతమంది ప్లేయర్స్ ఇండియాకి ఆడారు, ఎంతమంది వాళ్ళు, ఈవెన్ మోహిత్ శర్మ, వీళ్ళందరూ కూడా ధోని శుశ్రూషలో, ధోని శిష్యరికం చేసి వాళ్ళు ధోని ఇచ్చిన గైడెన్స్తో వాళ్ళు ఇండియాకి ఆడారు. కొత్త కుర్రాళ్ళు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయడం మనం చూసాం. పాత వాళ్ళు శివం దుబే లాంటి వాళ్ళు, శివం దుబే ప్లేడ్ ఫర్ అదర్ టీమ్స్ బిఫోర్ ఇన్ ఐపీఎల్, ఎప్పుడు పెద్ద సక్సెస్ కాలేదు. చెన్నైకి వచ్చిన తర్వాత హీ హెస్ బికమ్ ఎ డిఫరెంట్ ప్లేయర్ అండ్ ఇండియాకి మళ్ళీ ఇండియన్ టీంలో స్నానం లభించి ఇప్పుడు 2 వరల్డ్ కప్స్లో కీ రోల్ ప్లే చేశారు. సో ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ధోని ఎలా ఇన్స్పైర్ చేస్తాడు, ఎలా వాళ్ళ నుంచి ఆ టాలెంట్ రాబెడతాడు, వాళ్ళ రియల్ టాలెంట్ని అతను ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాడు అనేది మనకు తెలుసు. అతని షేర్ ప్రెజెన్స్, అతని ఇన్స్పిరేషన్ కూడా టీంకి చాలా పనిచేస్తుంది. సో ధోని లేకపోతే ఒక ఆల్రౌండర్ వస్తాడు, టీంకి స్ట్రెంత్ వస్తుంది అంటే ధోని ఆడే తక్కువ బాల్స్, చేసే రన్స్ పెద్ద ఎక్కువ కాకపోయినా కూడా అతని షేర్ ప్రెజెన్స్ ఆన్ ద ఫీల్డ్, లేకపోతే డగౌట్లో కానీ అతను ఉంటే, టీంతో పాటు ఉంటే అది టీంకి ఒక కొత్త ఎనర్జీ ఇస్తుంది. పర్టికులర్లీ ఆన్ ఫీల్డ్ ఉంటే, మీరు కోచ్గా ఉంటే అది వేరే విషయం, కోచ్గా ఎవరున్నా కూడా వాళ్ళు, బట్ ఆన్ ద ఫీల్డ్ ధోని ఉంటే అది ఎఫెక్ట్ వేరే ఉంటుంది. సో ధోని లేకపోతే లాభం అని అనుకునేదాన్ని దానికి ఖచ్చితంగా మనం చెప్పలేం, రియల్ టర్మ్స్లో మనం దాన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు. ధోని ఉంటే ఆ ప్రజెన్స్ వేరే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. లేకపోతే మరి అది టీంకి ఉపయోగం జరిగితే చూద్దాం. మరి లెట్స్ సీ. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్లో లేడు, అతని ప్లేస్లో ఖచ్చితంగా ఒక ఆల్రౌండర్ని ఆడించుకుంటారు వాళ్ళు, ఎందుకంటే నేను చెప్పిన 4 పేర్లో ఒక ఆల్రౌండర్ని ఆడించుకోవడం వల్ల వాళ్ళకి బౌలింగ్ స్ట్రెంత్ అవుతుంది. లేకపోతే ఎక్స్ట్రా బౌలర్ని కూడా ఆడించుకుంటారు, కానీ బౌలర్ని ఆడించుకోరు, ఇంకా చెన్నై ఆల్వేస్ గోస్ నెంబర్ 8 దాకా బ్యాటింగ్ పెట్టుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి నెంబర్ 8లో దే విల్ గో ఫర్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్. జేమీ ఓటన్ లాంటి వాళ్ళు కూడా ఎవరితో వెళ్తారు, ఫోక్స్తోనో, రామకృష్ణ ఘోష్ ఇలాంటి వాళ్ళతో, ఎందుకంటే డొమెస్టిక్లో మంచి ఫామ్లో ఉన్న ఆడిస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయని మనం దేవదత్త పడకలతో చూసాం.
అదే అదే ఎనాలజీ మీకు రామకృష్ణ ఘోష్ కూడా వర్తిస్తుంది. సో అవకాశం ఉంటుంది వాళ్ళకి, కానీ ధోని లేని లోటు ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే ధోని కంటిన్యూస్గా ఉంటాడా ప్రతి సీజన్? ఉండడు, కరెక్టే. కానీ అతని ట్రాన్సిషన్ అంటే టీం కూడా ప్రిపేర్ కావాలి, ఫ్యాన్స్ కూడా ప్రిపేర్ కావాలి, అతని నిష్క్రమణ. సో ఆ నిష్క్రమణ సాఫీగా సాగాలి అని మనం కోరుకుందాం. అది ఈ ఇయర్ అవుతుందో నెక్స్ట్ ఇయర్ అవుతుందో నో బడీ నోస్, ఓన్లీ ధోని నోస్. డెఫినెట్లీ ఎస్ ఆర్ నోస్ అని చెప్పే పరిస్థితి లేదు. బట్ ఇది నా అభిప్రాయం. ధోని ప్రజెన్స్ టీంకి అవసరం అని నేను అనుకుంటున్నాను. నేను అతను లేకపోవడం వల్ల లాభమా నష్టమా అనేది కరెక్ట్గా మీరు చెప్పండి. ఎంత లాభం నష్టం అనేది మీరు కామెంట్స్లో చెప్పండి. ఇది చాలా హెల్దీ. లెట్ us హ్యావ్ ఎ హెల్దీ డిస్కషన్ ఆన్ దిస్.